హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు హంపీలోని ఒక అద్భుతమైన ప్రదేశానికి చేరుకున్నాము. అదే శ్రీ విఠల దేవాలయము. విజయనగర సామ్రాజ్యపు వైభవానికి, శిల్పకళ చాతుర్యానికి ఇది ఒక ప్రత్యేకమైన ప్రదేశం అండి. అయితే మనం ఇక్కడ ఒక నిమిషం ఆగాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గోపురం ఒకప్పుడు ఆకాశాన్ని తాకేలా ఎంతో వైభవంగా ఉండేది. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే ఈ గోపురం పైభాగం పూర్తిగా శిథిలావస్థకు చేరిందండి. అయితే 1565 సంవత్సరంలో తల్లికోట యుద్ధం మనం చదువుకున్నాం కదండి చరిత్రలో. విజయనగరపు సామ్రాజ్యంపై దాడి చేసిన శత్రువులు ఆ అద్భుతమైన కట్టడాలను కూల్చివేయడానికి ప్రయత్నించారు. ఆ దాడుల గుర్తులు మనకి ఈ గోపురం మీద స్పష్టంగా కనిపిస్తాయి. గోపురంపై ఉన్న ఇటుకలు, సున్నపు పనితనము కాలక్రమేణా మరియు ఆనాటి దాడుల వల్ల ఇలా విరిగిపోయాయండి. అయినా సరే ఈ గోపురం తన గాంభీర్యాన్ని కోల్పోలేదండి. ఈ విరిగిపోయిన శిల్పాలు మనకు ఒక చేదు నిజాన్ని గుర్తు చేస్తున్నాయి. మనం ఇప్పుడు ప్రఖ్యాతిగాంచిన రాతిరథం ముందు అయితే ఉన్నామండి. దీన్ని మీరు ఎక్కడో చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అవును, మనకు 50 రూపాయల కొత్త నోటు వెనక భాగాన ఉన్నది ఈ రథమేనండి. ఈ రథం నిజంగానే రాతితో చెక్కిన ఒక శిల్పం కాదు. కొన్ని పెద్ద రాళ్లను ఒకదానితో ఒకటి కలిపి రథం ఆకారంలో నిర్మించారు. దీన్ని శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారని చెప్తారండి. పర్యాటకులు లోపలికి వెళ్లేందుకు అనుమతి లేనప్పటికీ దాని అందాన్ని బయట నుండి చూస్తానే మనసు నిండిపోతుంది. ఆ చక్రాలు నిజంగానే తిరిగేలా కనిపించడం ఈ శిల్పం యొక్క అద్భుతం అండి. రాతి రథం చూశాక ఈ ఆలయం లోపలికి వస్తే మనం చూడవలసిన మరొక అద్భుతం సంగీత స్తంభాలు. ఇవి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయండి. ఈ స్తంభాలను కొడితే సప్తస్వరాలు వినిపిస్తాయి. ఇవి ఏమైనా ప్రత్యేకమైన రాతితో చేశారా లేదా దీని వెనకాల ఏదైనా టెక్నిక్ ఉందా అని ఇప్పటికీ మిస్టరీగానే ఉందంట. బ్రిటిష్ వాళ్ళు వీటిని పరిశీలించడానికి కొన్ని స్తంభాలను కూల్చివేశారంట తబేల మొహంలో. ఈ స్తంభాల గురించి ఇంకొక విశేషం ఏంటంటే, ఒక పెద్ద స్తంభం లోపల 7 చిన్న స్తంభాలు ఉంటాయి. ప్రతి చిన్న స్తంభము ఒక సంగీత వాయిద్యంలాగా పనిచేస్తుందని చెప్తారండి. ఈ కాలంలో సౌండ్ ఇంజనీరింగ్కి ఇది ఒక గొప్ప నిదర్శనం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ విఠల ఆలయాన్ని 15వ శతాబ్దంలో 2వ దేవరాయలు పాలనలో నిర్మించడం ప్రారంభించారండి. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయల కాలంలో దీన్ని విస్తరించారు. విష్ణువు యొక్క అవతారమైన విఠలుడు అంకితం చేయబడిన ఆలయం ఇది. అయితే ఇక్కడ వాస్తుశిల్పం మొత్తం ద్రావిడ శైలిలో ఉంటుందండి. ఆలయ గోపురాలు, మండపాలు కనపడే ప్రతి రాయి పైన ఎంతో కొంత సూక్ష్మమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. గుర్రాలు, ఏనుగులు, యుద్ధ సన్నివేశాలు, పౌరాణిక కథలు అన్నీ రాతిపై జీవం పోసుకున్నట్లు అయితే ఉంటాయండి. ఇది కేవలం ఒక గుడి కాదు, ఒక పెద్ద కళాఖండం. హంపీని సందర్శించే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయానికి ఎందుకు వస్తారో దీన్ని చూస్తే అర్థమవుతుందండి మనకి క్లియర్ కట్గా. నిజంగా చెప్తున్నానండి, హంపీలోని విఠల ఆలయం మన చరిత్రను, కళను, ఇంజనీరింగ్ను ఒక చోట చూపిస్తుంది. మన పూర్వీకుల గొప్పతనాన్ని మరి వారి నైపుణ్యాన్ని చూసి గర్వపడేలా చేస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.